ఏమైంది నీలవేణి? నీ బాడీ మాత్రం కారులో ఉన్నట్టుంది, మనసు మాత్రం ఎక్కడో కారు మేఘాల్లో విహరిస్తున్నట్టుంది. ఎందుకంత డీప్గా ఆలోచిస్తున్నావు? మీరు పెద్దమ్మగారితో మాట్లాడే మాటల గురించి. ఆవిడ గారికి కరెక్ట్ డోస్లోనే తగిలించానా? అయ్యో తారక్ సార్, ఎందుకు మీ అమ్మగారితో అంత కోపంగా మాట్లాడతారు? ఆవిడ నొచ్చుకునే విధంగా ఎందుకు ప్రవర్తిస్తారు? అలాంటి వాళ్లతో ఆ విధంగానే ప్రవర్తించాలి. ఆవిడ ఒక సెల్ఫిష్ పర్సన్. ఆవిడ బావుంటే చాలు, తన చుట్టూ ఉన్నవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటుంది. ఆవిడతో అలాగే మాట్లాడాలి. మీరేవేవో మాటలు అనేసి వెళ్ళిపోతారు, తర్వాత దాని ప్రభావం నా మీద పడుతుంది. ఏం నిలవేణి, వాళ్ళు నిన్ను మళ్ళీ ఏమైనా అంటారని భయపడుతున్నావా? వాళ్ళు అంటారని కాదు సార్, అసలు మీరే అనకుండా ఉంటే బావుంటుంది కదా. చూడు నిలవేణి, కొంతమందికి ప్రేమగా చెప్తే వింటారు, కొంతమందికి మామూలుగా చెప్పినా వింటారు, కొంతమందికి మాత్రం కొట్టినట్టే చెప్పాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చేయాల్సిందేంటో వాళ్ళకి అర్థమవుతుంది. దేని గురించి మాట్లాడినా మీరు ఏదో ఒక లాజిక్ చెప్తారు. ఏం నిలవేణి, పూలు కావాలా? అవును తారక్ సార్. అమ్మా, 2 మూరలు మల్లెపూలు ఇవ్వవా? అలాగేనమ్మా. 2 మూరలేం సరిపోతాయి నిలవేణి, మొత్తం తీసేసుకో. డబ్బుల గురించి నువ్వు ఆలోచించకు. తారక్ సార్, మీరు ఈ గంప మల్లెపూలకే కాదు, ఒక తోట మల్లెపూలకు కూడా డబ్బులు ఇవ్వగలరు. ఆ విషయం నాకు తెలుసు. కానీ మనకెన్ని కావాలో అన్నీ తీసుకోవాలి, లేదంటే వేస్ట్ అయిపోతాయి. ఉదాహరణకి పువ్వులైనా మరి ఏదైనా ప్రోడక్ట్ అయినా మన అవసరానికి మించి తీసుకుంటే మనీ వేస్ట్తో పాటు ఆ ప్రోడక్ట్ వేస్ట్ అయిపోతుంది. మీ ఆవిడ చాలా మంచి మాట చెప్పింది బాబు. ఈ కాలంలో ఏ వస్తువునైనా సరిగ్గా ఉపయోగించుకోవడం ఎవ్వరికీ రావటం లేదు. అవసరానికి మించి తీసుకోవడం, ఆ తర్వాత వ్యర్థంగా పడేయడం, ఇదే ఇప్పుడు జనాలు చేస్తున్న పని. ఈ కాలంలో కూడా మీ ఆవిడ ఇంత జాగ్రత్తగా ఉన్నారంటే భలే ఆశ్చర్యంగా ఉంది. మీ ఆవిడ నిజంగా సూపర్ బాబు. మా ఆవిడ ఈ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ సూపరే సూపర్. తారక్ సార్, ఇంకా ఆపుతారా? ఆపడం ఎందుకు నిలవేణి? నీలాగా ఎంతమంది ఆలోచిస్తున్నారు? నా అంచనా తప్పు కాదు నిలవేణి. థ్యాంక్ యూ బాబు. నిలవేణి, పద. అమ్మా, మీకు రావాల్సిన డబ్బులు తీసుకుని మిగిలిన చిల్లర. అలాగేనమ్మా. తారక్ సార్, ఆవిడ కష్టానికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. అలాగే మన కష్టం కూడా వృధా పోకుండా దాచుకోవాలి. ఎక్కువ ఉన్నాయి కదా అని ఇవ్వడం గొప్ప అనిపించుకోదు. ఉన్న వాటిని ఎంత సక్రమంగా వాడుతున్నావన్నదే గొప్ప విషయం. ఇది పొదుపు కాదు, పిసినారితనమూ కాదు, కష్టపడి సంపాదించిన డబ్బుల్ని గౌరవించడం. మీరు వదిలేయాలనుకున్న ఈ చిల్లర నిజంగా ఇంకొకరికి అవసరం పడుతుంది. అప్పుడిస్తే దాని విలువ పెరుగుతుంది. నిలవేణి, నువ్వు అమాయకంగా కనిపిస్తావు, కానీ కొన్ని విషయాలు నీ దగ్గరే నేర్చుకోవాలి. అబ్బా తారక్ సార్, ఇక ఆపండి, పదండి వెళ్దాం. పద.
నిమిష, అమ్మ ఎవరితోనే అంత రహస్యంగా మాట్లాడుతుంది? ఏమో అక్క, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. అది అది పక్క రాజ్యంలో మన గూఢచారులతో మాట్లాడుతుందేమో. ఈయనొకడు ఆ తలకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి ఇలా తల తిక్కగా మాట్లాడుతున్నాడు. అక్క, బావ గురించి వదిలేసే, ముందు అమ్మ ఎవరితో మాట్లాడుతుందో అది తెలుసుకో. వీళ్ళేంటి నన్ను కూరలో కరేపాకులా ఇలా తీసి పారేస్తున్నారు? వీళ్ళ కార్యక్రమాల్లో నేను కూడా గట్టిగా భాగం అవ్వాలి. అది 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 మన రాయబారుల్ని కూడా పక్క రాజ్యానికి పంపించే ప్రయత్నాలు ముమ్మరం చేద్దామా? నిమిష, డౌటే లేదే, నీ బావకి పిచ్చెక్కినట్టుంది. అలా అంటావేంటక్క? ఎంతైనా మీ ఆయన కదా. ఆయన బాగున్నప్పుడు ఏం చేశారు కనుక పక్క నుండి పిచ్చి పిచ్చి సలహాలే కదా ఇచ్చేవారు. అప్పటికి ఇప్పటికీ నాకు పెద్దగా ఏం తేడా తెలియడం లేదు. అంటే నన్ను అప్పుడు ఇప్పుడు పిచ్చోళ్ళలాగే చూస్తున్నారా? అమ్మని అసలే పూచుక పుల్లలాగా తీసి పారేస్తున్నాడు తారక్. అలాంటిది అమ్మ ఇప్పుడు ఆ బోర్డ్ మీటింగ్లోకి వెళ్లకుండా ఇక్కడే ఫోన్లో బాతాకానీ కొడుతూ ఉంటే ఇక అమ్మకి అక్కడ ఎవరు విలువస్తారు? నువ్వు చెప్పేది నిజం అక్క. అమ్మకి రోజు రోజుకి ఆఫీస్లో విలువ తగ్గిపోతుంది. ఇలా మీటింగ్లకి కూడా వెళ్లకుండా ఉంటే అమ్మని ఆఫీస్ వాళ్ళు పూర్తిగా మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. అయినా ఇవన్నీ అమ్మకి మనం చెప్పాలా ఏంటి? ఒక పక్క ఎందుకు పనికిరాని ఆ నీలవేణిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు అన్నయ్య. సింహాసనం మీద కూర్చున్న వాడే మహారాజవుతాడు. ఆదేశాలిచ్చేవాడు అందరికి అధికారవుతాడు. ఈ చిన్న చిన్న సైనికుల్ని ఎవరు పట్టించుకుంటారు? ఆ నీలవేణి ఇప్పటికే ఆఫీస్లో అందరికొక మహారాణి అయిపోయింది.